స్థానికానికి రిజర్వేషన్ల సెగ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలంటున్న బీసీలు మొత్తం రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీం ఆదేశాలు. ఎస్సీ ఎస్టీలకు పోను బీసీలకు ఎంత శాతం అనే ప్రశ్న. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసిన గత సర్కార్ ఎలా వెళ్దామనే ఆలోచనలో ప్రస్తుత ప్రభుత్వం. జూన్ చివరిలో ఎన్నికలంటే కులగణన పూర్తవుతుందా? ఒకవేళ అయినా రిజర్వేషన్లు 50% మించితే మరో చిక్కు అంటూ చూస్తూ ఉన్నాం కదా. రోజు మనం చెప్పేటువంటి మాట ఇది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీల కులగణన జరగకుండా ఎట్లా చేస్తారు? ఇప్పటికే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ ఎంపీ ఎలక్షన్స్లో కానీ బీసీలకు ఏం న్యాయం చేసారు వీళ్ళు? ఎవరు చేసి స్థానిక ఎన్నికల్లో బీసీలకు న్యాయం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అది ఎప్పుడైతే మనం లేవనెత్తినామో అప్పటి నుంచే ఈ గోల మొదలైనట్టున్నది నాకు తెలిసి. అయితే చూద్దాం ఎంత దూరం పోతుంది అనేటువంటిది. రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్లు అగ్గిరాజుకుంది. స్థానిక సంస్థల్లో ఏ సామాజిక వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్ కేటాయిస్తారన్న చర్చ మొదలైంది. మొత్తంగా అన్ని కులాలకు కలిపి 50% రిజర్వేషన్లు మాత్రమే ఉండగా ఇందులోనే ఎస్సీలు ఎస్టీలకు రాజ్యాంగబద్ధ విధానంలో జనాభా దామాషా ప్రకారం కల్పించాల్సి ఉంటుంది. మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో బీసీలకు తక్కువ శాతం దక్కుతుందని అభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవమే కదా మరి. వాస్తవానికి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్లు కేటాయించాలనే డిమాండ్ ఏళ్ల తరబడి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను వర్తింపజేయాలా లేక కులగణన చేపట్టి ఆ వివరాలు తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలా అని సర్కార్ యోచిస్తోంది. కానీ వచ్చే జూన్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. చూడు, మొత్తం రిజర్వేషన్లను 50% మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఓబీసీ రిజర్వేషన్లపై కర్ణాటకకు చెందిన కేఈ కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికాసరావు గవాలి కేసులో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. గత బీఆర్ఎస్ సర్కార్ బీసీల రిజర్వేషన్ను 23% తగ్గించి ఎన్నికలు జరిపింది. ఇది వివాదాస్పదం కావడంతో పాటు హైకోర్టు కూడా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ అంశాన్ని తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జనాభా దామాషా విధానం అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా తగ్గాల్సిన మేరకు రిజర్వేషన్ వర్తిస్తుంది. బీసీల విషయంలో సమస్య తలెత్తుంది. ప్రస్తుత నిబంధన ప్రకారం రాష్ట్రంలోని గ్రామాలు, వార్డులు, మండలాల వారీగా ఎస్సీ ఎస్టీ జనాభాను లెక్కించి దాని ప్రకారం వారికి రిజర్వేషన్ కేటాయిస్తారు. అయితే ఆయా గ్రామాల మండలాల్లో ఎస్సీ ఎస్టీలు ఎంత ఉన్నారో లెక్క చూడాలి. ఇప్పుడు ఇన్ డీటెయిల్ పోయేకంటే ముందు యాక్చువల్గా ఇవాళ తెలంగాణలో 23% బీఆర్ఎస్ ఇచ్చింది. కాంగ్రెస్ ఏం చేసింది? కామారెడ్డి డిక్లరేషన్ కింద మేము దీన్ని 43% చేస్తాం లేదా 44% చేస్తాం అని వీళ్ళు అన్నారు. 50% దాటద్దని సుప్రీంకోర్టు అంటుంది. 50% సుప్రీంకోర్టు లెక్క. ఈ 43 + 23 ఎంత? 66 అయిందా? 66 అవుతుంది. 66 అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంది? 50% కదా. బీసీలకే దాటిపోతుంది. అది అయిపోయాయి కదా. బీసీలకి దీంట్లో 43% 7% ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అడ్జస్ట్ చేయాలి. దీంట్లో 7% ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అడ్జస్ట్ చేసి 50% అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ 50% ఇస్తే ఇక మిగిలిన 50% జనరల్ కేటగిరీ కింద తీసుకోవచ్చు. ఇది ఏ లెక్కన సెట్ అవుతుంది? అసలు చెప్పేటప్పుడు వాళ్ళు ఆలోచనతో చెప్పిండా? రేవంత్ రెడ్డి ఏ రకంగా మాట ఇచ్చిండు? దీనికి సమాధానం రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉండదుగా. ఇప్పుడు కులగణన ఏదైతే మాట్లాడుతున్నారో వీళ్ళు ఈ లెక్కన ఏ లెక్కన చేస్తారు వీళ్ళు? అయితే సుప్రీంకోర్టుని మార్చేస్తారేమో వీళ్ళు. మరి డైరెక్ట్ సుప్రీంకోర్టుని. సో ఏదేమైనా సరే ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ, రేవంత్ సర్కార్ కానీ, కాంగ్రెస్ సర్కార్ కానీ దీని చాలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జూన్ చివరి కల్లా జూన్ చివరిలో ఎన్నికల కులగణన పూర్తవుతుందా అంటే జూన్ సాధ్యం కాని పని. అది జూన్ 4వ తారీఖు నీకు రిజల్ట్స్ అబ్బా. అవును. జూన్ 7వ తారీఖు దాకా కొత్త ప్రభుత్వ ఏర్పాటు, తర్వాత ఉన్న ఎంపీలందరికీ మంత్రిమండలి ఏర్పాటు అది పైన జరుగుతుంది. ఈడ ఆల్రెడీ మంత్రిమండలిలో గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికి గెలిస్తేనే మంత్రుల పదవులు ఇస్తా అని రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇలా వార్నింగ్ ఇచ్చాడు కదా. ఉన్న మంత్రుల్లో ఎంతమంది మంత్రి పదవులు పోతాయి? ఈడ లోకల్గా ఉన్నటువంటి మన తెలంగాణ స్టేట్ మంత్రుల్లో. అదే కాకుండా ఇప్పుడు పొరపాటున నల్గొండ ప్లస్ భువనగిరి కనుక గెలిస్తే ఒక అన్నదమ్ముల ఇద్దరులో ఒకరిని హోమ్ని చేస్తా అంటే ఒకరు సీఎం అంటే ఒక ఇంట్లోకి 2 పదవులు కదా. బయట ఊకుంటారా కదా, బయట ఊకోరు. అండ్ మిగిలిన మంత్రి పదవులు ఎన్ని? కేవలం 7 స్థానాలే ఉన్నాయి. దీంట్లో 6 జిల్లాల నుంచి మంత్రులే లేరు. ఏ లెక్కనిస్తారు? ఈ గొడవలు చూసుకోమంటారా రేవంత్ రెడ్డిని? లేక సుప్రీంకోర్టు ఇచ్చినట్టు స్థానిక సంస్థలకు సంబంధించిన 50% లెక్కలు చూడాలా? లేదా మనోళ్ళు అన్నట్టుగా కులగణన ఏదైతే ఉందో ఈ కులగణని ఏ రకంగా చేస్తాడు రేవంత్ రెడ్డి అనేది చెప్పాలి. ఇన్ని అంశాలు ఉన్నాయి. ఇయే కాకుండా 2013 14 సమగ్ర కుటుంబ సర్వే చేసిండు కదా ఎవరు? మన కేసీఆర్. ఆ సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి ఆ డీటెయిల్స్ ఇప్పటి వరకు బయట ఎక్కడ లేవు. ఎందుకంటే ఆ సర్వేలో ఆయనకు తెలిసిన సమాచారము భయం పెట్టించింది ఆయనకు మనకి. ఎగ్జాక్ట్గా ఆ డీటెయిల్స్ అని ఇప్పుడు
ఆ ప్రభుత్వం కదా చేసింది, ఈ ప్రభుత్వం ఎందుకు బయట పెడతలేదు వీటిని? నువ్వు అవన్నీ చేసి కానీ నీ దగ్గర ఆల్రెడీ అసలు ఆధారాలు లేవు అని చెప్పేసి అంటారుగా. ఏ ఆధారాలు లేవు? సమగ్ర కుటుంబ సర్వే చేసినట్టు ఎగ్జాక్ట్లీ ఆధారాలు లేకపోతే మీ ఇంటికి వచ్చిర్రు, మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి అయితే వచ్చిర్రు, వాళ్ళ ఇంటికి పోయారు, చూసే విజిటర్స్ మన వ్యూవర్స్ ఇంటికి కూడా పోయారు కదా. సమగ్ర కుటుంబ సర్వేకి అయితే ఇంటికి వచ్చి పేపర్లలో ఏదో ఒకటి పట్టుకొచ్చి టిక్కులు అయితే పెట్టుకొని పోయారు కదా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ క్లియర్గా రాస్తున్నది. మరి ఇప్పుడు అది చేయలేదంటే ఎట్లా? రేవంత్ రెడ్డి ఇంటికి కూడా పోయారు, ఆ వీడియోలు ఫోటోలు కూడా యూట్యూబ్లో దొరుకుతాయి. మరి చేయలేదంటే ఎట్లా? అంటే అది సాధ్యం కాదని అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే సాధ్యం కాదు. ఆల్రెడీ జూన్ అని చెప్పేసి తేల్చి చెప్పిండు. ఈ షార్ట్ టైంలో ఈ సమగ్ర కుటుంబ సర్వే గతంలో జరిగిందని తీసుకుంటే 10 ఏళ్ళు దాటిపోయింది. ఈ 10 ఏళ్ల కాలంలో అనేక మార్పులు జరిగాయి, ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు బీసీలకు న్యాయం చేయాలంటే ఎస్సీలను తగ్గియాలి, ఎస్సీలకు బీసీలకు ఇద్దరికి న్యాయం చేయాలంటే సుప్రీంకోర్టును దాటాలి. ఇవి సాధ్యం కావు అసలు. సో ఏ రకంగా రేవంత్ రెడ్డి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదంటే కాంగ్రెస్ లీడర్లు కానీ దీన్ని ప్రామిస్ చేసిరు బీసీలకి? అంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉందన్న, మేము మాకు అధికారం అల్టిమేట్గా కావాల్సింది, ఏదో ఒకటి చెప్పి అధికారంలోకి ఎక్కుతాం. మనకు క్లారిటీ లేదు, అసలు బీసీలకు క్లారిటీ లేదు. సో ఇప్పుడు 43% అంటే 7%లో ఎస్సీలు ఉండరు, అట్లా వ్యతిరేకత వస్తుంది. 43 మనకిచ్చి వాళ్ళకు ఉన్నదాన్ని కొనసాగిస్తే సుప్రీంకోర్టు ఒప్పుకోదు. 43% ఇప్పుడు బీసీలకు ఇస్తే ఉన్నదే 50% రిజర్వేషన్, 50% రిజర్వేషన్ దాటొద్దు. సింపుల్ లాజిక్. ఎస్సీ ఎస్టీ ఇప్పుడు ఎవరికి బీసీలకు ఇస్తా అన్నది ఎంత? 43% బీసీలకి పెంచుతా అన్నాడు, ఇంకా ఇస్తా దీన్ని అదే 23ని 43 చేస్తా అన్నాడు, రైట్? ఈ పర్సెంటేజ్ తీసుకొస్తా అన్నాడు. అంటే మిగిలిన 7%లో నీకు ఎవరెవరు రావాలి? ఎస్సీ ఎస్టీ మైనారిటీలు రావాలి. సో వీళ్ళందరికీ ఛాన్స్ ఎక్కడున్నది దీంట్లో? ఉండదు. సో పోనీ మిగిలిన 50%లో కనుక రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి అని అనుకుంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఏ లెక్కన సామాజిక వర్గం ఏది రిజర్వేషన్ లేని వాళ్ళు, అంటే ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీలోకి వచ్చేటువంటి ఈ 50%ని ఎట్లా మేనేజ్ చేస్తారు? మరి వీళ్ళు చేయలేరు. సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది కదా. ఇదే కాకుండా ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉన్నది. ఇప్పుడు 23% బీసీలకి ఇప్పుడు ఈ ప్రస్తుతానికి కొనసాగుతున్నటువంటి అంశం 23% బీసీలు అంటే మిగిలిన 37%ల ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారు దీంట్లో. కాబట్టి ఈ రకంగా చూసుకున్నా కానీ ఇది 25 చేద్దామని ఏ లెక్కన అయితే ఇది 27%, నాట్ 37%. ఐఎమ్ సారీ, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఎట్లా ఏ లెక్కన సరిపోతుంది? ఇప్పటికే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మాకు రిజర్వేషన్లు సరిపోతలేవు అని చెప్పి వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి అంటే ఎస్సీలు ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుంది? ఎస్సీ ఎస్టీ బీసీల మధ్యలో కులగణన పేరుతోని వీళ్ళ మధ్యలో కుల కొట్లాట పెట్టాలని చెప్పేసి రిజర్వేషన్ల కొట్లాట పెట్టాలని ఇప్పుడు అంతే కదా. ఇట్లా చూసుకున్నా కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వర్సెస్ బీసీలు చేయాలనేది రేవంత్ రెడ్డి అంశం నాకైతే అనిపిస్తుంది. చూడాలి రానున్నటువంటి రోజులు ఏం జరుగుతున్నది.